కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా? డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా? డైట్ తో పరిష్కారం. కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి. నమస్కారం, నేను డాక్టర్ శ్రీనివాస్ చెలిమిల, సంస్కృతి కేరళ ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి మోకాళ్ళ నొప్పులు. మోకాళ్ళ నొప్పులు అనేది సర్వసాధారణంగా మనము కొంచెం ఏజ్ వాళ్ళల్లో చూస్తుంటాము. కాకపోతే మా క్లినిక్స్లో మనం చూసుకుంటే 30, 35, 40 ఏళ్ళ వాళ్ళ నుంచి కూడా సార్ డాక్టర్ గారు నాకు మోకాళ్ళ నొప్పులు అని చెప్తుంటారు. సో అందుకనే ఈరోజు ఆ టాపిక్ మాట్లాడతాం. అసలు మోకాళ్ళ నొప్పులు అంటే ఏంటి, ఎవరికి వస్తుంది, దాన్ని గుర్తించడం ఎలా, వీలైతే దానికి ఏమైనా ఇంటి చిట్కాల వల్ల తెలుసుకొని తగ్గించుకోగలిగామని దాని గురించి తెలుసుకుందాం. మోకాళ్ళ నొప్పులు అంటే మనం చూసుకుంటే కీళ్ళ నొప్పి, కీళ్ళ వాతము, కీళ్ళు అంటాం. అంటే 2 జాయింట్స్, ఎక్కడైతే మన నీ జాయింట్స్, ఈ 2 జాయింట్స్ కలయిక దగ్గర ఉండే జాయింట్ని అది కీలు అంటాం. అంటే ఆ జాయింట్ కలయికని అక్కడ ఆ బోన్స్ రాపిడి వల్ల, అంటే వేరియస్ రీజన్స్, అధిక బరువు వల్ల ఉండొచ్చు, ఎక్కువ దూరాలు నడవటము, ఎక్కువ మెట్లు ఎక్కడం దిగడము, ఎక్కువసేపు నిలబడి ఉండేవాళ్ళు, జాబ్ చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళల్లో ఎముకకి రాపిడి జరిగి అరగడం అనేది చూస్తుంటాము. ఇవే కాకుండా మోస్ట్లీ ఇది ఒక ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం అంటాం. అంటే 50 ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత మన అంటే అంతకు ముందు ఉన్నంత పట్టు ఎముకల్లో లేకపోవటము, వాటిలో కాల్షియం కానీ, ప్రోటీన్స్ కానీ, మినరల్స్, విటమిన్స్ ఇవి శరీరంలో తగ్గిపోవటం వల్ల ఎముకల్లో ఉండాల్సిన పట్టు తగ్గిపోయి అవి రాపిడికి కూడా గురి అవుతాయి. అలానే ఇంకోటి, కండరాలు వీక్ అయ్యి ఆ కండరాల్లో ఉండే నరాల మీద కూడా ఒత్తిడి పెరిగి ఈ రాపిడి అనేది కాస్త ఫాస్ట్గా జరిగి అక్కడ ఉండే కార్టిలేజ్, ఈ కార్టిలేజ్ అంటే ఏంటి, ఒక చిన్న పేపర్ లాంటిది 2 ఎముకల మధ్యలో ఉండి అది మన సైనోల్ ఫ్లూయిడ్ అంటాం. అంటే లిక్విడ్స్ లాంటివి మెయింటైన్ చేస్తూ మూమెంట్ని ఫ్రీగా ఉంచేందుకు హెల్ప్ చేస్తుంది. అయితే మనం ఇంతకుముందు నేను చెప్పుకున్న కారణాలు, అదే అధిక బరువు కానివ్వండి, బాడీకి కావాల్సిన కాల్షియము, విటమిన్ D3 ఇవన్నీ తగ్గిపోవటం వల్ల, ఆర్ మన లైఫ్ స్టైల్ వల్ల, వీటన్నిటి వల్ల, ఏజ్ వల్ల కూడా, వీటిలో రాపిడి వల్ల అరిగిపోవటం వల్ల వచ్చే వాపు, దానివల్ల వచ్చే సిమ్టమ్స్ ఏంటి, నడవలేకపోవటము. మీరు చూస్తే ఏంటంటే ఫస్ట్ సిమ్టమ్ దీంట్లో గుర్తించేది ఏంటి, కూర్చొని లేస్తున్నప్పుడు మోకాల్లో సౌండ్స్ లాంటివి వస్తుంటాయి. మా క్లినిక్స్లో ఎప్పుడైతే పేషెంట్ నడుచుకుంటూ వస్తున్నప్పుడే వాళ్ళు ఒక కాలు కుంటినట్టు, డ్రాగ్ చేస్తున్నట్టు రావటము. ఎప్పుడైతే కంటితోనే చూస్తామో మోకాల్లో వాపు టచ్ చేసి చూస్తే మనకి తెలుస్తుంది, చిన్న వాపులాగా ఉండడము, ముట్టగానే పెయిన్ అంటారు. ఇవన్నీ కాకుండా మనకి మనమే తెలుసుకోవడం అంటే సింపుల్. జనరల్గా మనం రోజు చేసే యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఇబ్బందికరంగా చేయటం, అంటే కొంచెం దూరం నడవగానే నాతో అవ్వట్లేదు, నాకు పెయిన్ ఉంది అనే సిమ్టమ్స్ పట్టే ఏదో మనకి ప్రాబ్లం అవుతుంది అనేది గుర్తించాలి. ఎందుకంటే జనరల్గా డాక్టర్ దగ్గరికి పేషెంట్ ఆల్మోస్ట్ మొత్తం అరిగిన తర్వాతనే వస్తుంటారు, ఎస్పెషల్లీ ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి. అండ్ మీకు చెప్పేది ఏంటంటే, ఒక ఎముక అరగాలంటే అది 3 నుంచి 4 సంవత్సరాలు పడుతుంది. సడన్గా అప్పటికప్పుడు మీరు ఎక్స్రే తీసుకున్న రోజు, ఎంఆర్ఐ తీసుకున్న రోజు అరగవు. మరి నేను చెప్పిన ఈ సిమ్టమ్స్ అన్నీ మనకు ఒక 1-2 ఇయర్స్ నుంచి గమనిస్తూనే ఉంటాం. అంటే కాస్త దూరం వెళ్ళగానే నొప్పి లాంటిది రావడము, పొద్దున్న లేవగానే పిక్కలు కానీ, కాళ్ళు స్టిఫ్నెస్ ఉండడము, కొంతమందిలో నడుము కూడా పట్టేయటము, వీటితో పాటు కాళ్ళు తిమ్మిర్లుగా, బరువుగా అనిపించడము, అప్పుడప్పుడు వాపు లాంటిది మన కంటికి కనబడుతుంది. అది మోకాల్లో కూడా వాపు కనబడుతుంది, అలానే యాంకిల్ జాయింట్లో కూడా కొన్నిసార్లు వాపులు కనబడతాయి. సో ఇవి గుర్తించినప్పుడే వెంటనే మనము ఒక ఆయుర్వేద వైద్యుడిని కలిస్తే మీ నాడిని చూసి వాతపైత్య కఫాల్లో మీది వాత శరీరం అని గుర్తించి దానికి ఇమీడియట్గా మనం సొల్యూషన్ ఏంటి, తీసుకునే డైట్లో మన లైఫ్ స్టైల్ చేంజెస్ ఇవి చేసుకోగలిగితే ఫర్దర్గా ఇది ఇంకా వరస్ట్, అంటే డిటోరేట్ అవ్వకుండా, ఎందుకంటే ఈ వ్యాధి ప్రోగ్రెసివ్ డిజార్డర్ అంటాం. ఆస్టియో ఆర్థరైటిస్ అని దీనికి మోడర్న్ టర్మినాలజీ. అంటే ఆ ఆర్థరైటిస్ అంటే ఎముకలు అరగటము. ఈ ప్రోగ్రెసివ్ డిజార్డర్, దాన్ని అట్లీస్ట్ మనం రీజనరేట్ చేయకపోయినా అట్లీస్ట్ అక్కడితో ఆపడానికి హెల్ప్ అవుతుంది. అయితే మరి దీనికి సింపుల్గా మనం ఎర్లీ స్టేజ్లో తెలుసుకొని ఏం చేయొచ్చు అంటే, మనము గుర్తించగలిగాం అధిక బరువు ఉంది అంటే ఫస్ట్ మన ఫుడ్లో, మన లైఫ్ స్టైల్లో కొన్ని చేసుకొని బరువును కట్టడి చేయడము. ఏమైనా హార్మోనల్ కానీ లేకపోతే న్యూట్రిషనల్ డిఫిషియన్సీ ఉంటే దాన్ని డైట్ ప్రకారం, అంటే మన తీసుకునే ఫుడ్లో బాగా కాల్షియము, విటమిన్ D3 ఉన్నవి వెజిటేరియన్స్లో మనకి బాగా ఈజీగా దొరికేది మునగాకు అంటాం. మనకి ఇంటి దగ్గర బాగా దొరుకుతాయి, మునగాకు లాంటిది కానివ్వండి. అలానే తమలపాకు, కొంచెము దాంట్లో సున్నం అనేది మనకు పాతకాలం నుంచి చూస్తుంటాం. ఈ సున్నం అనేది కూడా హై కాల్షియం కాబట్టి డైట్లో మనం అన్నం తిన్న తర్వాత ఒక తమలపాకులు కొంచెం సున్నం వేసుకొని తీసుకోవడం కానివ్వండి. అలానే రోజు ఉదయము ఇంట్లో దొరికే నువ్వుల నూనెలో కొంచెం కర్పూరం లాంటిది వేసి కొంచెం వేడి చేసి అభ్యంగనం, అంటే లేపనం లాగా కొంచెం ఆయిల్ని వేడి చేసి అప్లై చేసి
ఎండలో సూర్యరశ్మి పొద్దునొచ్చే ఎండలో కూర్చోవటం వల్ల విటమిన్ D3 అనేది 100% మనకి బాడీకి అబ్జర్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి కాకుండా ఆయుర్వేద ఔషధాలైన సింపుల్ గుగ్గుళ్ళు అంటాం, యోగరాజ గుగ్గులు, మహాయోగరాజ గుగ్గులు, ఇవి ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో తీసుకోగలిగితే ఈ లోపల జరిగే కార్టిలేజ్ ఏదైతే డ్యామేజ్ అవుతుందో దాన్ని కొంతవరకు కాపాడిన వాళ్ళం అవుతాం. అలానే మనము టైంకి తీసుకోవడము, బాడీని హైడ్రేటెడ్గా అంటే సరైన టైంలో వాటర్ బ్యాలెన్స్గా ఉంచుకోవడము, అవుట్ సైడ్ ఫుడ్స్ని అవాయిడ్ చేసి ఎక్కువ ఆల్కహాల్, స్మోకింగ్ ఇలాంటి వాటికి జోలి వెళ్ళకుండా ఈజీగా డైజెస్ట్ అంటే నాన్ వెజ్ మరీ ఎక్కువగా కాకుండా ప్రోటీన్ కూడా ఉండాలి. ప్రోటీన్ డైట్ కూడా మనకు అవసరం, కానీ మరీ అదే పనిగా ఓన్లీ నాన్ వెజ్ ఐటమ్స్ తీసుకునే వాళ్ళ నుంచి కూడా కొంచెం తగ్గించుకోగలిగితే మనము మన శరీరంలో వాతాన్ని కట్టడి చేయగలుగుతాము. సో ఫర్దర్గా వాతం కట్టడి అయినప్పుడు నాట్ ఓన్లీ ఎముకలు కాదు, ఎక్కడ నాట్ ఓన్లీ మోకాలే కాకుండా ఎక్కడ ఎముకల మీద ఈ రాపిడి జరిగినా వాటి నుంచి మనము కొంచెం ఉపశమనం పొందుతాం. డాక్టర్ ఇవన్నీ చేసినా ఆ స్టేజ్ దాటింది, మాకు ఇప్పుడు సర్జరీ అంటున్నారు అని చాలామంది అంటుంటారు. ఎముకలు అరిగిపోగానే ఫస్ట్ థింగ్ ఐదర్ కాల్షియం వాడతారు, ఫిజియోథెరపీ అంటారు, అవన్నీ వర్కౌట్ కాకపోతే సర్జరీ అనేస్తున్నారు. కాకపోతే సర్జరీ అనేది మేము కూడా చెప్తాము, అంటే మన మూమెంట్ రిస్ట్రిక్ట్ అయిపోయి ఇంకా ఎటువంటి ట్రీట్మెంట్స్ దీనికి సాల్వ్ చేయలేదు అన్నప్పుడు ఆయుర్వేదంలో కాదు ఏ సిస్టమ్ అయినా కానీ దీనికి సర్జరీ అంటాం. కానీ ప్రతిదానికి మనం సర్జరీ అని అడ్వైస్ చేసుకుంటూ వెళ్ళలేము. కొన్ని చికిత్సలు చేయటం వల్ల ఈ సర్జరీని అవాయిడ్ చేసుకుంటూ లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ చేస్తూ పెయిన్ మేనేజ్మెంట్ చేసుకుంటే ఈ ఎముకల్లో అరుగుదలని మెయింటైన్ చేసుకుంటూ ఎటువంటి ఇబ్బంది లేకుండా మన పనులు మనం చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అలాంటి వాటిల్లోనే ఆయుర్వేద చికిత్స పంచకర్మ కన్నా చేసే ముందు పూర్వకర్మాస్ అంటాం. అవే జానుబస్తి. జాను అంటే మోకాల్లో అరిగిన దానికి మేము ఏం చేస్తామంటే పిండి లాంటిది మందులా పెట్టి దాంట్లో ఆయిల్స్ని ధారలాగా వేయటం, అంటే ఆ శరీర తత్వానికి తగ్గ ఆ తైలాలను యూజ్ చేయటం వల్ల ఈ ఆయిల్ అనేది మ్యాక్సిమం కొంచెం వేడిగా అప్లై చేయటం వల్ల న్యూకోమ్గా వ్యాసోడైలేషన్ అనమాట, కండరాల్లో పేరుకుపోయిన స్టిఫ్నెస్ అదంతా రిలీవ్ అయ్యి రక్త ప్రసరణ ఫ్రీ అవుతుంది. అండ్ నేను ఇంతకుముందు చెప్పినట్టు అరిగిపోయిన ఎముకని రీజనరేట్ చేయలేం, కానీ ఈ కండరాలు నరాలని మనం రీజనరేట్ చేసుకోగలిగితే, అంటే మీరు ఉరకడం ఇంపార్టెంట్ కాదు, నిలబడి మీ పనులు మీరు చేసుకోవడానికి ఈ ట్రీట్మెంట్స్ అన్నీ హెల్ప్ అవుతాయి. అలానే సరైన టైంకి డైట్ తీసుకుంటూ పత్యాలు చేసుకుంటూ, అంటే మేము ఏవైతే చెప్తామో వంకాయ కానివ్వండి, చింతపండు లాంటిది, పచ్చళ్ళు కానివ్వండి, నాన్ వెజిటబుల్స్ కొంచెం తక్కువ తీసుకొని ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్, ఆవు నెయ్యిని మన డైట్లో తీసుకుంటే అది వాతాన్ని పైత్యాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఇవన్నీ చేయటం వల్ల ఈ వాతపు నొప్పులు, ఎస్పెషల్లీ మోకాల నొప్పులు మనం కట్టడి చేయొచ్చు. ఇంకా వీటి గురించి తెలుసుకోవాలంటే నేను ఆన్లైన్లో కానీ నా క్లినిక్స్లో కానీ కలవచ్చు. నా నంబర్ 7658909501. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.